వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఎన్నడూ లేని విధంగా వరదలు పోటెత్తాయి. గడిచిన 5 ఏళ్లలో బ్యారేజీలు, డ్యాంల నిర్వహణ పట్టించుకొని ఉంటే సమస్య సగం తగ్గి ఉండేది. ఇష్టారాజ్యంగా ఇసుక, మట్టి అక్రమ తవ్వకాల మూలంగానే అపార వరద నష్టం సంభవించిందని గ్రామాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. భారీ వర్షాల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న వరద ప్రభావిత ప్రాంతాలైన కొల్లిపర మండలంలోని పలు గ్రామాల్లో మాజీ మంత్రి అలపాటి రాజేంద్ర ప్రసాద్ తో కలిసి పెమ్మసాని గురువారం పర్యటించారు. అత్తలూరిపాలెం, వల్లభాపురం, మున్నంగి, పిడపత్తిపాలెం, కొల్లిపర, బొమ్మవానిపాలెం గ్రామాలలో పర్యటిస్తూ ముంపుకు గురైన అరటి, పసుపు, నిమ్మ తదితర పంటలను పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడుతూ ప్రకృతి విపత్తుల వల్ల తలెత్తిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. పంటలపై రైతులు పెట్టిన పెట్టుబడి, పంట బీమా, ప్రత్యామ్నాయ పంటలు తదితర అంశాలపై రైతులతో చర్చించారు. అలాగే సంబంధిత ప్రభుత్వ శాఖలైన వ్యవసాయం, డ్రైనేజ్, ఇరిగేషన్ శాఖ అధికారులతో మాట్లాడుతూ పంట నష్టంపై తీసుకున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రాప్ బుకింగ్, బీమా తదితర చర్యల ద్వారా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అందించే కాంపోనెంట్ సబ్సిడీ, బీమా తదితర ప్రభుత్వ పథకాల ద్వారా సహాయం అందేలా చూడాలని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో 5 ఏళ్లు నిద్రపోయిన నాయకుల వైఫల్యం కారణంగానే ప్రస్తుతం ఈ స్థాయిలో నష్టం సంభవించింది. బలహీనపడ్డ కరకట్టల నిర్వహణ గాలికి వదిలేసి బ్యారేజ్, డ్యాంల నిర్వహణను పట్టించుకోకుండా 5 ఏళ్లు కళ్లు మూసుకున్నారు. అప్పటి ఆ తప్పులు మళ్లీ జరగకుండా టీడీపీ ప్రభుత్వం తక్షణ చర్యలకు ఉపక్రమించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పంట బీమాతో పాటు ఎరువులు, విత్తనాల సబ్సిడీ, ఇతర అంశాలపైన దృష్టి సారించింది. ప్రస్తుత వరద నష్టం సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సహాయ చర్యలు చేపడతామని పెమ్మసాని వివరించారు. కార్యక్రమంలో తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా, దుగ్గిరాల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ వంగ సామిరెడ్డి, మాజీ సర్పంచ్ మేదర్ మెట్ల శ్రీనివాసరావు తదితర గ్రామ మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు. సార్ వచ్చిన తర్వాత ఆయన ఏం చెప్తున్నానంటే ఇన్సూరెన్స్ ఏమేమి కవర్ అవుతుంది చూస్తున్నాం. అది కాకుండా మనకి స్టేట్ గవర్నమెంట్ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఉంది. మనకి రైతుకి ఆల్టర్నేటివ్ క్రాప్, మీకేమైనా ఆలోచనలు ఉంటే మంచి గారితో మీ ఆలోచనలు పంచుకోండి. ఆల్టర్నేటివ్గా ఇప్పుడు ఇది అయిపోయింది, ఏమి వేస్తావు? ఒకళ్ళు మాట్లాడండి. దానికి ఇప్పుడు బయట కొంటే ఎంత ఉంది మినిమం? కానీ 150 రూపాయలు ఓకే కేజీ. మొక్కజొన్న అది 1800 కూడా ఉన్నాయి. మీరు డిపిఆర్ తయారు చేసేసి ఆయనతో కూర్చొని చేయించడం ఏంటి? ప్రైవేట్ ప్రాజెక్ట్ అంతే. ప్రైవేట్ వాళ్ళు డబ్బులు పెడుతున్నారు, గవర్నమెంట్ తీసుకుంటారు. ఫాస్ట్గా చేయండి. మన చేతుల్లో ముఖ్యమంత్రి గారు చెప్పింది విన్నావా? ఏమైనావు? అందరినీ ఆదుకోవడం కాదు. వెహికల్స్ ఏదైతే ఉన్నాయో వీటికి ఇన్సూరెన్స్ ఉంటే లిబరల్గా చూసి ఇన్సూరెన్స్ ఇవ్వాలని చెప్పారు. అంటే ఏంటి, మీకు ట్రాక్టర్ రిపేర్స్ కానీ ఏదైనా వస్తే ఏంటి, ట్రాక్టర్ ఒకవేళ దొరకలేదు అనుకోండి, వాగులో కొట్టుకుపోయింది, దానికి కూడా ఇన్సూరెన్స్ వస్తుంది అమ్మా. అందుకని మీరు వాస్తవాలు ప్రభుత్వం దృష్టికి లేకపోతే మన నాయకుల దృష్టికి తీసుకొస్తే, ఒకవేళ ప్రభుత్వం దృష్టికి వెళ్ళకపోతే నాయకుల ద్వారా మన మంత్రి గారి దగ్గరికి వెళ్తే ఈ విషయం ఆయన చేయగలుగుతారు. లేదనేది కూడా మీరందరూ కూడా అది కొద్దిగా వాచ్ చేసుకుంటా ఉండండి. అందరూ కూడా ఎన్యూమరేషన్ చేశారు లేదనేది. అర్థమైందా శివారెడ్డి గారు? ఒక్క నిమిషం చెప్పేది ఎన్నో నేను సార్ చెప్పండి. నాకు విషయం తెలుసు కదా, నేను అందుకని ఈ క్రాప్ ఉన్నా ఈ క్రాప్ లేకపోయినా అన్నింటినీ ఎన్యూమరేషన్ చేయమన్నారు. అర్థమైందా? ఈ క్రాప్ కూడా 15వ తారీఖు లోపల ఎవరైనా చేసుకోకపోతే ఈ క్రాప్ ఏంటి అది కూడా ఎన్యూమరేషన్ చేయమన్నాడు. ఓకేనా ఏంటి? అందుకనే మీ అందరూ అప్రమత్తంగా ఉండి ఎన్యూమరేషన్ ఈ క్రాప్ ఎంత అయింది, ఈ క్రాప్ కాకుండా జనరల్ ఎంత అయింది, ఇవన్నీ మీరు మన మంత్రి గారి ఆఫీస్కి లిస్టు పంపిస్తే మనకు ఆ లెక్క సరిగ్గా ఉందో లేదో కూడా వాళ్ళ పిఎలు అది చూసి వారికి చెప్తారు. ఇంత అంటే ఎప్పుడూ లేని విధంగా ఇంత వరదలు రావటం, ఇంత పంట నష్టం కానీ అదేవిధంగా
పేదవాళ్ళు వాళ్ళు పెంచుకునే గేదెలు కానీ లేకపోతే వెహికల్స్ కొట్టుకుపోవటం కానీ నష్టం అనేది చాలా బాధాకరం. అయితే ఇందులో గవర్నమెంట్స్ ఫాల్ట్స్ కూడా ఉన్నాయి. గత 5 సంవత్సరాల్లో మీరు చూస్తే ఆ గేట్స్ మెయింటైన్ చేయలేకపోవటం కానీ, అంటే ఏదైనా ఒక బ్రిడ్జ్ కానీ లేకపోతే ఒక ప్రాజెక్ట్ కానీ ఇవన్నీ ఉన్నప్పుడు మెయింటైన్ చేసుకోవాలి. మనం మెయింటైన్ చేసుకుంటే ఆ గేట్ల టైంకి లిఫ్ట్ చేసుకోవటం, ఆ కట్టలన్నీ ఏంటంటే ఇవన్నీ లాక్కొని పోతూ ఉంటాయి కాబట్టి ప్రతి సంవత్సరం మెయింటైన్ చేసి కట్టలను మెయింటైన్ చేయాలి. అవి మెయింటైన్ చేయకపోవటం, లేకపోతే ఇసుక మట్టి తోవుకొని వెళ్ళిపోవటం. కొంతమంది ప్రజలు కూడా ఏంటంటే ఇసుక మట్టి ఎవరో తోవుకుంటే మనకేంటిలే అనుకుంటారు. మరి ఇలాంటప్పుడు ఆ ఇసుక మట్టి తవ్వటం వల్ల జరిగేటువంటి అనర్థాలు ఇవన్నీ 5 సంవత్సరాల్లో మెయింటైన్ చేయకుండా ఉండటం వల్ల ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినాయి. ఇలాంటివి రాకుండా ఎవ్రీ ఇయర్ మేము కానీ మా నాయకులు కానీ అందరం రివ్యూలు చేసుకొని సిస్టమేటిక్గా దాన్ని మెయింటెనెన్స్ మోడ్లో తీసుకెళ్తాం. ఇప్పుడు నష్టం జరిగినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సహాయం, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటివి, మూడోది ఇన్సూరెన్సు ఎంతవరకు మ్యాక్సిమం తీసుకురాగలమో ఇన్సూరెన్సు, ఈ 3 చేసి తర్వాత నెక్స్ట్ ఏ పంటలు అయితే వేయాలో వాటికి ఇమీడియట్గా ఏమన్నా ఈ విత్తనాలకి సబ్సిడీ కానీ ఎరువులకి సబ్సిడీ కానీ వచ్చే విధంగా చంద్రబాబు గారితో మేము చెప్పకపోయినా బాబు గారు ఆటోమేటిక్గా అవన్నీ చూస్తారు. బట్ అయినా కూడా మా వంతుగా ఇంకోసారి చెప్తాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకువెళ్ళి మా వంతు సహకారం మేము చేస్తాం తప్పకుండా. థ్యాంక్ యూ. అకాల వర్షాల వల్ల రాష్ట్రంలో అనేక ప్రాంతాలు ముంపుకు గురవటమే కాకుండా పెద్ద ఎత్తున వరద ఈనాటికి కూడా కొనసాగుతూ ఉంది. ఈ సందర్భంగా ఎవరైతే ఈ రాష్ట్రంలో జీవనం కొనసాగిస్తూ ఉన్నారో నా అనేది లేకుండా అందరూ కూడా కొన్ని ప్రాంతాల్లో ముంపుకు గురైన ప్రాంతాల్లో ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీంతోపాటు ప్రత్యేకంగా మన ప్రాంతంలో లంక గ్రామాలు పూర్తిగా ఏ పంటలు ఉన్నాయో అవన్నీ కూడా నష్టం జరిగినాయి. అదేవిధంగా మిగతా ప్రాంతాల్లో కూడా ఎక్కడైతే వరి పంట ఉందో ఆ వరి పంట కూడా ఇప్పుడు వరకు కూడా నీళ్ళలో ఉంటే వరి పంటకు కూడా ముప్పు వాటిల్తుందని చెప్పి మనం రైతాంగం ద్వారా వినే మాటలు, అదేవిధంగా దానికి శాస్త్రజ్ఞులు కూడా చాలా స్పష్టంగా మువ్వు కుళ్ళిపోయేదానికి అవకాశం ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. వీటిలన్నిటినీ కూడా గమనించి మొన్న ఒకరోజు ముందు వర్ష ముంపుకు గురైన ప్రాంతంలో మంత్రివర్యులు పెంసాని చంద్రశేఖర్ గారు పర్యటించడం జరిగింది పట్టణంలో. మరి ఈ రోజున నిన్న దినాన రావటమే మన ప్రాంతాన్ని చూడాలి అని చెప్పి మన ప్రాంత ప్రజలందరినీ కలుసుకొని ఏంటి కష్టసుఖాలు తెలుసుకోవడానికి వచ్చినందుకు వారికి మన తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. మనందరికీ తెలుసు ఈ పక్కనే 2 గ్రామాలు అనవరపు లంక, కొత్తూరు లంక 2 గ్రామాలు కూడా పూర్తిగా లంకల్లో ఉండటం వల్ల పెద్ద ఎత్తున దాదాపు 25-30 సంవత్సరాల క్రితం 2004లో 2009లో 1999లో 10 లక్షలు 11 లక్షలు వచ్చింది, కానీ ఎప్పుడు 12 లక్షలు వరద రావడం అనేది మనం మొట్టమొదటిసారిగా చూడటం జరిగింది. గతంలో ఎప్పుడు నీరు ఎరగని ప్రాంతాలకు కూడా నీరు పారటం వల్ల చాలా ఇబ్బందులకు లోనైనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతాలన్నీ చూడటానికి ఈరోజు రేపు కూడా ఈ ప్రాంతాన్ని పర్యటించడం జరుగుతుంది. రేపు లంకల గ్రామాలు 2 కొత్తూరు లంక, అదేవిధంగా అనవరపు లంక కూడా వెళ్ళటం జరిగింది మంత్రి గారు అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ, ఎక్కడ సమస్య ఉన్నా ఎక్కడ ఆపద సంభవించినా అక్కడ ఆపద్ బాంధవులాగా ఉండే వ్యక్తి ఎవరయ్యా అంటే ఈనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారని మనందరికీ తెలిసినటువంటి వాస్తవం, సత్యం. వారం రోజుల వరకు ఇవ్వటానికి వీల్లేని పరిస్థితిలో ఉంటే నిన్నటికి దాదాపు 80% ఎవరైతే డొమెస్టిక్ కరెంట్ని రెన్యూ చేయటం జరిగింది, చీకటి నుంచి పారదోలటం. అదేవిధంగా లంకలో కూడా నిన్న సాయంత్రానికే కరెంట్ ఇవ్వటం కూడా జరిగిందని చెప్పి ఆ రకంగా యంత్రాంగాన్ని పనిచేస్తూ ఆయనే స్వయంగా కలెక్టరేట్లో ఉంటూ మనకు అందుబాటులో ఉన్నటువంటి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకత్వం కూడా పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీజేపీ వారు, వీళ్ళందరూ కూడా ఇవాళ పూర్తిగా అవగాహన చేసుకుంటూ చిన్న పెద్ద అనేది లేకుండా కూడా మన మంత్రివర్యులు పెంసాని చంద్రశేఖర్ గారు, గతంలో నిన్నగాక మొన్న మన మనోహర్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఈ రోజున రైతులను ఏ రకంగా ఆదుకోవాలి, నష్టాన్ని ఏ రకంగా నివారించాలి,
నష్టం జరిగినటువంటి రైతాంగానికి ఏం చేస్తే న్యాయం జరిగిద్దని చెప్పి అన్ని గ్రామాలని కూడా ఇప్పుడు వరుసనే తెలుసుకుంటూ వచ్చారు. సబ్సిడీ ఏ రకంగా ఇవ్వాలి, లేకపోతే నష్టం జరిగితే ఇన్సూరెన్స్ ఎంత వస్తుంది, లేకపోతే ఆ ఇన్సూరెన్స్ కంటే ఎక్కువ నష్టం జరిగితే ఏం చేయాలి, కేంద్రాన్ని అడగాల, రాష్ట్రాన్ని అడగాల, సాధ్యం అయిద్దా సాధ్యం కాదా, ఇవన్నింటి మీద కూడా ఒక చర్చ చేసుకొని ఇప్పుడు కూడా మరి ఈ ప్రాంతంలో మన రూరల్ మండలంలో కొలకలూరు ప్రాంతంలో నీట మునుగు ఉన్న గ్రామాలన్నింటినీ కూడా ప్రాంతాలన్నింటినీ కూడా రేపు సందర్శిస్తారు మంత్రి గారు. అదేవిధంగా మరి వ్యక్తిగతంగా కూడా వారి సోదరుడు చంద్రశేఖర్ గారు లేకపోయినా రవి గారు వచ్చి అక్కడ వాటర్ సప్లై చేయటమే కాకుండా అదేవిధంగా ఏదైతే పెంసాని ఫౌండేషన్ తరఫున సహాయం చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ రోజున అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా మన సబ్ కలెక్టర్ గారు, అదేవిధంగా జాయింట్ డైరెక్టర్ గారు అయినటువంటి యానిమల్ హస్బెండరీ వీళ్ళ తరఫున ఏదైతే పశువులకు ఉన్నాయో పశుగ్రాసాన్ని ఇవ్వటం, అదేవిధంగా ఏదైతే ఇంటింటికి కూడా 25 కేజీలు బియ్యం, 5 రకాలైనటువంటి వస్తువుల్ని ఈ రోజున పంపిణీ జరుగుతూ ఉంది రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా. వీటిని కూడా మీ అందరూ కూడా స్వీకరించాలి. ప్రతి ఇంటికి కూడా ప్రతి ప్రాంతానికి సంబంధించిన ముంపు గురైన ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని కొనసాగిద్ది. పట్టణ నాజర్పేటలోని మహాలక్ష్మమ్మ చెట్టు వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శ్రావణ మాసం ముగింపు సందర్భంగా భక్తులకు ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాన్ని నక్కా సాయినాథ్, నక్కా శంకర్, హర్ష, ఎడ్లపల్లి పవన్, తిరుమల శెట్టి గోపి పరిరక్షించారు. నాదర్పేట నందు వేంచేసి ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారు శ్రావణ మాసం ముగించుకొని పూజా కార్యక్రమాలు దిగ్విజయంగా జరుపుకొని అన్నదాన కార్యక్రమాన్ని ఈ రోజున జరుపుకుంటున్నాము. భక్తులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా పూర్తి చేసి విజయవంతంగా చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇప్పుడు ఒక చిన్న విరామం.